దెయ్యాలు రాత్రికి రాత్రి కట్టిన ఈ మిస్టరీ శివాలయం గురించి మీకు తెలుసా? భారతదేశపు రహస్య దేవాలయం అదే కకన్మార్ దేవాలయం. దీని నిర్మాణం అద్భుతం. మధ్యప్రదేశ్లోని ఖుజురహో సమీపంలో ఉన్న కకన్మార్ దేవాలయం పురాతన భారతీయ శిల్పకళ నైపుణ్యానికి ఒక అద్భుత నిదర్శనం. కకన్మార్ దేవాలయం సంక్లిష్టమైన డిజైన్, దాని చుట్టూ అల్లుకున్న కథల కారణంగా శతాబ్దాలుగా సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే దీనిని దెయ్యాలు రాత్రికి రాత్రి నిర్మించాయని స్థానికులు నమ్ముతారు. స్థానిక పురాణాల ప్రకారం కకన్మార్ దేవాలయాన్ని అతీంద్రియ శక్తులు, ముఖ్యంగా దెయ్యాలు ఒక్క రాత్రిలోనే నిర్మించాయి. దెయ్యాలు ఎక్కడెక్కడి నుండో పెద్ద పెద్ద రాళ్లను తెచ్చి వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించాయని చెబుతారు. ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇది ఆలయం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచి ఈ కథ వినే వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా పురాతన దేవాలయాలు నిర్మాణంలో సిమెంట్, సున్నం లేదా ఇతర బంధన పదార్థాలను ఉపయోగిస్తారు. కానీ కకన్మార్ దేవాలయం విషయంలో అలా జరగలేదు. ఇక్కడ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఎటువంటి సిమెంట్ లాంటి పదార్థాలు ఉపయోగించకుండానే ఆలయాన్ని నిర్మించారు. ఈ రాళ్ల పేర్పు ఎంత ఖచ్చితంగా ఉందంటే నేటికి ఆ రాళ్లు కదలకుండా ఒకదానిపై ఒకటి నిలబడి ఉన్నాయి. ఈ నిర్మాణం వెనుక ఉన్న రహస్యం నేటికి ఎవరికీ తెలియదు. ఇది ఇంజనీరింగ్ లకు కూడా అద్భుతంగా కనిపిస్తుంది. కకన్మార్ దేవాలయం ఆలయ ప్రత్యేకత నిర్మాణ శైలి, చుట్టుపక్కల ప్రకృతి రమణీయత కారణంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ శిల్పాలు, రాతి నిర్మాణాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. చరిత్ర, ఆధ్యాత్మికతను ఇష్టపడే వారికి ఈ దేవాలయం ఒక ప్రత్యేకత అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించడం ఒక మరుపురాని అనుభవంగా నిలుస్తుంది. ఇక ఈ దేవాలయం వందల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలబడి ఉండడం వెనుక కారణం ఏమిటన్నది ఒక పెద్ద ప్రశ్న. కొందరు దీనిని దేవుని మహిమ అంటారు, మరికొందరు దీనిని నైపుణ్యం అంటారు. రాళ్లను పేర్చడంలో గల నైపుణ్యం, ఖచ్చితత్వం వల్లనే ఇది సాధ్యమైందని కొందరు వాదిస్తారు. అయితే దీని వెనుక అతీత శక్తులు ఉన్నాయని నమ్మేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కకన్మార్ దేవాలయం నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.